గతంలో బెల్ షాప్స్ అనేవి జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంలో ఉండేవి కాదు. ఈ రోజు 50,000కి పైగా బెల్ షాప్స్ ఉన్నాయి. మాట్లాడితే వీళ్ళు చెప్తూ ఉన్నారు బెల్ షాప్స్ దొరికితే 5 లక్షలు ఫైన్ వేస్తామంటున్నారు. ఈ ప్రభుత్వాన్ని నేను అడుగుతూ ఉన్నాను, ఎన్ని బెల్ షాప్స్కి వీళ్ళు ఫైన్ వేశారు అనేసి. ఎన్ని బెల్ షాప్స్కి 5 లక్షలు ఫైన్ వేశారు? మద్యం విచ్చలవిడిగా ఏటీఎంలా ఎనీ టైం మద్యంలా ఈ రాష్ట్రంలో మద్యం దొరుకుతూ ఉండే పరిస్థితి. కాబట్టి రానున్న రోజుల్లో ఇదే ఇలాగే కొనసాగితే మా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున ముఖ్యంగా మహిళల సపోర్ట్తో మహిళలు అందరం కలిపి ఇలాంటి బెల్ షాప్స్ అన్ని తొలగించడానికి, ఆ బెల్ షాప్స్ పగలగొట్టడానికి మేము పూర్తిగా చర్యలు తీసుకుంటాము. కాబట్టి ప్రభుత్వం ఎప్పటికైనా కళ్ళు తెరిచి, ఇంత నమ్మి మహిళలందరూ ఓట్లు వేశారు, అలాగే తీసుకుంటే మహిళలకి ఎన్నో పథకాలు ఇస్తామన్నారు. సూపర్ 6లు సూపర్ 7లు అంటూ ఇన్ని పథకాలు మహిళలకి ఇస్తామని చెప్పారు. మిమ్మల్ని నమ్మి ఓట్లేశారు. ఆ పథకాలు ఏవి అమలు చేయలేదు. ఒక ఉచిత బస్సు అమలు చేయలేదు, తల్లికి వందనము అమలు చేయలేదు, ఇలాగ ఫ్రీ గ్యాస్లో 3 ఇస్తామని చెప్పి ఈ సంవత్సరం తీసుకుంటే ఈ ఆర్థిక సంవత్సరంలో 1 ఇచ్చారు. ఇలా మహాశక్తి పథకం అమలు చేయలేదు. ఈ రోజుకి ఫీజు రీఎంబర్స్మెంట్ ఇవ్వట్లేదు. రైతులకు తీసుకుంటే అందులో ఎంతోమంది మహిళా రైతులు ఉంటారు. రైతులకు తీసుకుంటే ఆర్థిక సహాయం చేయని పరిస్థితి, మహిళలకి నెట్ట నిలువున మోసం చేశారు. కనీసం రక్షణ కూడా ఇవ్వని పరిస్థితి మహిళలకి ఈ రాష్ట్రంలో నెలకొని ఉంది అనేది క్లియర్గా అర్థమవుతుంది. మీరే మొన్న చూశారు, రైతుల తరపున పోరాటం చేశాము. అలాగే విద్యుత్ ఛార్జీలు పెంచేసి అన్ని రకాల ఛార్జెస్ పెంచేయడం వలన ప్రజల తరపున అవి తగ్గించాలని మేము పోరాటం చేయడం జరిగింది. అలాగే ఫీజు రియంబర్స్మెంట్ కూడా తక్షణమే నిధులు విడుదల చేయాలి అని చెప్పి రానున్న రోజుల్లో మేము చేయబోతూ ఉన్నాము. మా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎప్పుడు కూడా ప్రజల తరపున నిలబడే పార్టీ, ప్రజల తరపున పోరాడే పార్టీ, పోరాటాల నుంచి పుట్టిన పార్టీ. అధికారంలో ఉన్న ప్రతిపక్షంలో ఉన్న ప్రజల కోసమే మా పార్టీ ఆలోచిస్తుంది, ప్రజలకు అండగా నిలబడుతుందని తెలియజేస్తున్నాం. పండగ ఎన్ని రోజులు అయింది సార్? వస్తారు సార్. పండగ తర్వాత అయితే కనుమ రోజే అని కాదు కదండి సార్, వస్తారు సార్.